కృపా సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహిమను విడిచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవి
మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ మరొక పర్యాయము కృపగలిగిన దేవుడు 2026 సంవత్సరం సిలువ ధ్యాన కూడికలలో 9వ రోజు ధ్యానాంశంలోనికి నడిపించినటువంటి దేవుణ్ణి మహింపరుస్తూ దేవుని యొక్క గ్రంథములో నుండి నేటి సమయంలో సిలువ ధ్యాన కూడికలో దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఆయన మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ నేటి రాత్రి మత్తయి సువార్తలో నుండి 22వ అధ్యాయము మత్తయి సువార్త 22వ అధ్యాయము 15 నుండి కొన్ని వచనాలు ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకుందాం. 22 అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవెవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాగా మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు
ఆయన యొద్దకు పంపిరి. చాలు, చదవబడినటువంటి లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. ఆమేన్. రండి, నేటి ధ్యానము కొరకై 9వ రోజు ధ్యానాంశము కొరకై మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనము నుండి 22వ వచనం వరకు కూడా ఈ ధ్యానాంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనకిచ్చినటువంటి ఈ పాఠ్య భాగములో మన ముందున్నటువంటి అంశము విధేయత. ఏంటంటే అంశం? విధేయత అనే అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. విధేయత అనగా మనందరికీ కూడా తెలుసు, లోబడుట, చెప్పినది చేయుట, ఆజ్ఞను గైకొనుట లేక ఆచరించుట అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఏ విషయంలో కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? విధేయత అనే పదానికి ఎందుకు ఆయన వారితో ఎలాగూ మాట్లాడవలసి వచ్చింది అని గనక ఆలోచన చేస్తే, ఇక్కడికి కొంతమంది పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చారు. కొంతమంది పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి పరిసయ్యులు యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం ప్రశ్నిస్తూ ఉన్నారు అని గనక ఆలోచన చేస్తే, ఇదే మాటలు ఏదైతే మత్తయి సువార్తలో 22 అధ్యాయము 15 నుండి 22 వరకు రాయబడి ఉన్నాయో, ఇదే పాఠ్యభాగము మార్కు సువార్తలో కూడా 12వ అధ్యాయము 13 నుండి ఇదే విషయాన్ని అక్కడ కూడా ఎత్తి చెప్పారు. ఇదే లేఖనాలు లూకా సువార్తలో కూడా 20వ అధ్యాయము 20వ వచనములో మనకి అక్కడ కనబడుతూ ఉన్నాయి. అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తలలో కూడా ఈ యొక్క భాగము ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచాడు. మత్తయి సువార్తలో ఎలా పొందుపరిచాడో మార్కు సువార్తలో కూడా అలాగే పొందుపరిచాడు. మార్కు సువార్తలు ఎలా పొందుపరిచాడో లూకా సువార్తలో కూడా అలాగే పొందుపరిచాడు. అంటే ఈ ప్యాసేజ్లో మనకి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఉపదేశం ఏంటి అని అంటే, మనం నేర్చుకోవలసినటువంటి వాక్యం ఏమిటి అని అంటే విధేయత. అది దేనిని గూర్చి అని గనక ఆలోచన చేస్తే, పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారు అని గనక ఆలోచన చేస్తే, ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రశ్న? 17వ వచనములో, నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పు. వినండి, అంటే యేసు ప్రభువును అడుగుతూ ఉన్నారు, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మరి ఇప్పుడు యేసు ప్రభువు వారి యొక్క చెడుతనాన్ని ఎరిగి, యేసు ప్రభువు వారి యొక్క కపట బుద్ధిని ఎరిగి ఆయన ఏమంటున్నాడో తెలుసా? కపట భక్తులారా, 18వ వచనానికి వెళ్ళేసరికి, కపట భక్తులారా, నటన వేషము వేషధారి కలిగినటువంటి వారలారా అని ఆయన సంబోధిస్తూ ప్రియులారా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వారి బుద్ధిని ఎరిగినటువంటి వాడు, వారి యొక్క తత్వమును ఎరిగినటువంటి వాడు, వారి యొక్క స్థితిని ఎరిగినటువంటి వాడు, వారు ఏమి చెయ్యబోతూ ఉన్నారో, వారు ఏమి మాట్లాడబోతూ ఉన్నారో. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి సమాధానం అద్భుతమని మనం చెప్పాలి. అందుకు యేసు ప్రభువు చెప్పినటువంటి సమాధానం కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన అన్నాడు 19వ వచనంలో, ఒక నాణ్యాన్ని నా దగ్గరికి తీసుకుని రండి అన్నాడు. అప్పుడు ఆయన వారు తీసుకుని వచ్చారు. ఏమంటున్నాడు? అప్పుడు ఆయన ఏమంటున్నాడు? పన్ను రూక ఒకటి నాకు చూపని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన ఈ
ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరవనిరి. అందుకాయన అలాగైతే కైసరవి కైసరుకును దేవునివి దేవునికిని చెల్లించుడి అని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. నిజానికి ఆయన చెప్పినటువంటి సమాధానము అద్భుతం. ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, కైసరువి కైసరికి చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి. వారు అడిగిన దానికి ఒక మాటతో సమాధానం సరిపోయింది. కానీ యేసు ప్రభు వారు అలా చెప్పటంలో యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ఆయన ఎందుకు ఆ నాణాన్ని చూపించమన్నాడు అనంటే, ఎందుకు నాణాన్ని తెమ్మన్నాడు అనంటే, ఎందుకు నాణాన్ని చూపించి ఇవి దేవునివి దేవునికిని కైసరివి కైసరికిని చెల్లించండి అని అన్నాడు అని అంటే, ప్రియులారా, ఆయన ఉద్దేశం ఏంటంటే, మీకు దేవుడంటే లెక్కలేదు, మీకు దేవునికి విధేయత చూపవలసినటువంటి భక్తి లేదు. అంటే కైసరి మీద ఉన్న భక్తి దేవుని మీద లేదు, కైసరి మీద ఉన్నటువంటి భక్తి దేవుని మీద లేదు. మరో మాటలో చెప్పాలి అని అంటే, మీరు ప్రభుత్వానికి విధేయత చూపుతూ ఉన్నట్లుగా, మీరు ప్రభుత్వానికి భయపడుతున్నట్లుగా మీరు ప్రభువునకు భయపడలేకపోతూ ఉన్నారు, ప్రభువునకు విధేయత చూపలేకపోతూ ఉన్నారు అని యేసు ప్రభు యొక్క సారాంశమై ఉంది. అంటే దేవునివి దేవునికిని కైసరివి కైసరివి చెల్లించండి అని అంటే, మీరు ప్రభుత్వానికి భయపడినట్లుగా దేవునికి భయపడలేదు, ప్రభుత్వానికి విలువనిచ్చినట్లుగా విధేయతనిచ్చినట్లుగా దేవునికి విధేయత ఇవ్వలేకపోతూ ఉన్నారు. అందుకే కబలు డాక్టర్ మార్టిన్ లూథర్ ఇలా చెప్పాడట, క్రైస్తవుడు 2 రాజ్యాలకు చెందినవాడు అని. క్రైస్తవుడు ఎన్ని రాజ్యాలు గట? 2 రాజ్యాలు. ఒకటి ఇహలోక సంబంధమైన రాజ్యము, 2 పరలోక సంబంధమైన రాజ్యం. అంటే క్రైస్తవుడు ఇహలోక రాజ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, పరలోక రాజ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అంటే ఆయన చెప్పే భావం, నీవు ఇహలోక రాజ్యాన్ని తృణీకరించమని చెప్పట్లేదు, ఇహలోక రాజ్యాన్ని గౌరవించొద్దు అని చెప్పట్లేదు, ఇహలోక రాజ్యానికి విలువ ఇవ్వద్దు అని చెప్పట్లేదు. ఆయన భావం ఏమిటి అని అంటే, క్రైస్తవుడు ఇహలోక రాజ్యానికి పరలోక రాజ్యానికి కూడా సంబంధించినటువంటి వాడు. కాబట్టి క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే, పేతురు మహాశయుడు అంటాడు మొదటి పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో, ఈ లోక సంబంధమైనటువంటి అధికారులకు పరలోక సంబంధమైనటువంటి అధిపతికి భయపడి ఉండాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలి? లోకానికి, లోక అధిపతులకు భయపడిన వాడిగా ఉండాలి, లోబడిన వాడిగా ఉండాలి, విధేయత చూపేవాడిగా ఉండాలి. సేమ్ టైంలో తండ్రి అయినటువంటి దేవునికి కూడా భయపడేవాడిగా ఉండాలి, విధేయత చూపిన వాడై ఉండాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము ఆలోచన చేస్తున్నట్లయితే ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు 13వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో చదివితే, ఎవరి ఎడల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించటమే విధేయత. చదవమ్మా. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు, కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెను వాని ఎడల సన్మానమును కలిగియుండి
అందరికి వారి 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 రుణములను తీర్చు వారి రుణములను తీర్చవలను. అంటే ఎవరి ఎడల భక్తి ఉండాలో, ఎవరి ఎడల సన్మానం ఉండాలో, ఎవరి ఎడల విధేయత ఉండాలో, ప్రియులారా, ఎవరిని సన్మానించాలో, ఎవరిని హెచ్చించాలో, ఎవరికి ఏది చెల్లించాలో చెల్లించేవాడిగా క్రైస్తవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే విధేయత అంటే కేవలము లోకానికే కాదు, దేవునికి కూడా విధేయత చూపేవారముగా ఉండాలి. దేవుని ఎడల ఎంత విధేయత చూపుతూ ఉన్నామో లోకానికి కూడా అదే విధేయత చూపేవాడిగా ఉండాలి. అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి పరిసయ్యులు అడుగుతున్నటువంటి ప్రశ్నను గురించి మనం ఆలోచన చేస్తే, లోకానికి ఇచ్చే పనుని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, మరి దేవునికి ఇచ్చే వాటిని గురించి మీరు మాట్లాడుతున్నారా అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లోకంలో దేశానికి, రాజ్యాలను గురించి మీరు మాట్లాడుతూ ప్రశ్నిస్తూ ఉన్నారు, మరి నాకు ఇవ్వవలసినటువంటి విధేయత ఘనత ఏది? నాకు ఇవ్వవలసినటువంటి భాగమేది? లోకానికి మీరు పన్ను కడుతున్నారు, కైసరికి పన్ను కడుతున్నారు, రాజుకి పన్ను కడుతూ ఉన్నారు, మరి నాకు ఇవ్వవలసినటువంటిది ఏది? లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. మలాకీ గ్రంథములో 3వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు 8వ వచనాన్ని చదివితే, కొన్ని వచనాలు 8, 9, 10 వచనాలు ఆయన అంటాడు, మీరందరూ కూడా నా యొద్ద దొంగిలుతూనే ఉన్నారు. మరి ఏది విధేయత? దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకుండగా ప్రియులారా దొంగిలిస్తూ ఉన్నారు. ఏది విధేయత? మరి మీరు కైసరిని గురించి మాట్లాడుతూ ఉన్నారే, కైసరివి కైసరికి ఇవ్వండి, మరి దేవుని ఇవి కూడా దేవునికి ఇవ్వాలి కదా. ఉందా విధేయత? కైసరు పట్ల ఇంత విధేయత ఉంది, మరి దేవుని పట్ల ఏది విధేయత? ఆలోచన చేయండి. అపోస్తుల కార్యములు 5 అధ్యాయములు మనం చదువుతున్నప్పుడు 2, 3, 4, 5 వచనాలు చదివితే అననీయ సప్పిరాలు మనకు కనబడుతూ ఉన్నారు. అననీయ సప్పిరాలు మనకు కనబడుతూ ఉన్నారు. దేవునికి ఇవ్వవలసిన దానిలో కొంత వారు అట్టే పెట్టుకొని, దాచిపెట్టుకొని, మరి దేవుణ్ణి మోసపుచ్చుట ద్వారా, సాతాను యొక్క ప్రేరణకు లోనగుట ద్వారా దేవునికి విధేయత చూపగలుగుతూ ఉన్నామా? నీవు చేసిన పనికి లోకం సంతోషిస్తుందేమో, నీవు చేసిన పనికి సాతాను సంతోషిస్తుందేమో, నీవు చేసిన పనికి అపవాది సంతోషిస్తున్నాడేమో. మరి దేవుడు సంతోషిస్తున్నాడా నీ పనిని బట్టి? నీవు చేసినటువంటి ఆ కల్మషముతో కూడిన పనిని బట్టి పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడన్న సంగతి జ్ఞాపకం వస్తుందా? లేదు. ప్రియులారా, లోకానికి ఇచ్చే విలువ, లోకానికి ఇచ్చే ఘనత, లోకానికి ఇచ్చే ప్రియులారా విధేయత దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నాం. దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నాం. దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయకపోవట కూడా అవిధేయత చూపినట్టే. విధేయత అనగా ఆయన చెప్పింది చేయటం, ఆయన ఆజ్ఞను గైకొనటం. ప్రియులారా, ఆయన ఆజ్ఞను గైకొనకపోవటం అవిధేయత. ఆయన చెప్పింది చెప్పినట్లు చేయకపోవటం అవిధేయత. ఆయన ఆజ్ఞాపించినట్లు చేయకపోవటం అవిధేయత. ద్వితీయోపదేశ కాండంలో 23వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు దైవజనుడైన మోషే ద్వారా అన్నాడు, దేవునికి ఇచ్చే విషయంలో ఆలస్యం చేయకుండా ఇవ్వాలి. చదువమ్మా. వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదానిని 23:21 నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు ఆలస్యము చేయకూడదు. అంటే ఆలస్యం చేయటం అవిధేయత కాదా? ఆలస్యం చేయుట ప్రియులారా అది అపరాధం కాదా? కృప కలిగిన దేవుడు ఆలోచన చేస్తే నీ దగ్గర నుండి తీసుకోవలసింది ఎలా తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కైసరుని గురించి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు పరిసయ్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునివి దేవునికిని, ప్రియులారా
కైసరివి కైసరికిని చెల్లించండి. లేవియా కాండములు 27వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఆయనకి విధేయత చూపించాలి, ఎందుకు ఆయన చెప్పిన ప్రకారం చేయాలి అని అంటే, ఎందుకు ఆయన చెప్పిన ప్రకారం చేయాలి అని అంటే, దశమ భాగం అనేది దేవుని యొక్క సొత్తు, దేవునికి చెందవలసిన సొత్తు. ఒకవేళ నీవు దాన్ని తీసుకుంటే అది నీకు అవిధేయతగా మారుతుంది, అది నీకు శాపంగా మారుతుంది, అది నీకు ఉరిగా మారుతుంది, అది నీ ఆహారమును శపిస్తుందేమో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవిధేయులుగా మనం ఉండకూడదు, విధేయులుగా మనం ఉండాలి. ఆజ్ఞను గైకొనే వారముగా ఉండాలి, ఆజ్ఞను ఆచరించే వారముగా ఉండాలి, ఆజ్ఞకు విధేయులుగా మనం ఉండాలి. ప్రియులారా, ఆయన చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉండాలి. యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో కానాలో జరిగినటువంటి వివాహాన్ని మనం ఆలోచన చేస్తే, అక్కడ ఉన్నటువంటి విధేయతను మనం చూస్తే, ప్రియులారా, ద్రాక్షారసం తక్కువైనప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రియులారా, యేసు ప్రభు వారు చెప్పారు, ఆ బాణలను నీళ్లతో నింపండి. అక్కడ వారు చేసిన పని విధేయతతో కూడుకుంది, విధేయత కనబడతా ఉంది. నిజానికి వారు ప్రశ్నించవచ్చు, ఏమని ప్రశ్నించవచ్చు? అయ్యా, మాకు కావలసింది నీళ్లు కాదు, మాకు కావలసింది ద్రాక్షరసం. కానీ వారు చూపించింది విధేయత, మారుమాట పలకలేదు, నీళ్లతో నింపారు. ఆ తర్వాత ఆయన అన్నాడు, ముంచి తీసుకుని వెళ్ళి పంచిపెట్టండి అన్నాడు. ఎంత అద్భుతమో కదా, మారుమాట పలకలేదు. అయ్యా, ఇప్పటి వరకు మేము ద్రాక్షారసం ఇచ్చాము, నీళ్ళు ఇస్తే ఏమంటారు జనులు, సిగ్గుగా ఉండదు అని అనాలి. కానీ వారు విధేయత, మారుమాట పలకలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి చెందవలసినటువంటి విధేయత, ఘనత ఆయనకు మనం ఇవ్వాలి. అంటే ఆయన ఆజ్ఞలను నిరాకరించుట కూడా అవిధేయతే. ఆయన ఆజ్ఞలను నిరాకరించుట అపరాధం కిందకు వస్తుంది అని చెప్పి కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి విధేయత అనగా ఆయన ఆజ్ఞలను గౌరవించుట, విధేయత అనగా ఆయన మాటను ఘనపరచుట. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండ గ్రంథంలో 22వ అధ్యాయాన్ని మనం చదివితే, విశ్వాసులకు తండ్రి అనబడినటువంటి అబ్రహాము, నీతిమంతులకు తండ్రి అనబడినటువంటి మన మూలపితరుడైనటువంటి అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయత చూపాడు. ఎలాంటి విధేయత అంటే, ఇది చెప్పడం చాలా తేలిక, నేను నా నోటితో పలకడం చాలా తేలిక. కానీ ఆ భావాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, తండ్రి అయిన దేవుడు అన్నాడు, నీకు ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు అర్పణగా ఇయ్యమంటే, ప్రియులారా, అదొకసారి మనం మనసు పెట్టి ఆలోచన చేస్తే అలా సాధ్యమంటారా? ఆ స్వాస్థ్యం కోసం 100 సంవత్సరాలు చూశాడు కదా, 100 సంవత్సరాల నిండు వృద్ధాప్యంలో కౌటిలోకి కుమారుడు వచ్చాడు కదా. కానీ ఆ లేఖనాన్నంతా చదివితే అబ్రహాము చేసిన పనిని మనం ఎలా గుర్తించాలి అని అంటే, విధేయత, మారుమాట పలకలేదు. అవును ప్రభువా, నీ చిత్తమే జరిగించునుగాక, నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పి ఉదయాన్నే లేచి కుమారుని తీసుకుని కట్టెలు పట్టుకుని, ప్రియులారా, దేవునికి మేము అర్పణిస్తాము, ఇచ్చి వస్తాము. ప్రియులారా, నమ్మకం చూసారా, విధేయత చూసారా? నిజానికి భార్యతో ఏమనాలి? ఇల్లు వస్తాను అని అనాలి. ఎందుకంటే తీసుకుని వెళ్ళి బిడ్డను అర్పణ ఇవ్వబోతూ ఉన్నాడు. ఇద్దరు వెళ్తున్నారు, ఒక్కడే రాబోతాడు. కానీ అలా చెప్పలేదు, మేము అర్పణ ఇచ్చి మరలా వస్తాము. విధేయత, ఆ విధేయత అబ్రహాము మీదకి ఆశీర్వాదము తీసుకుని వచ్చింది. మరి అయితే దేవుడు ఈ సమయంలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు సంఘానికి అని అంటే, నీ విధేయత ఎలాంటిది? ప్రభుత్వానికి ఇచ్చే విధేయత, మనుష్యులకు ఇచ్చే విధేయత, అధికారులకు ఇచ్చే విధేయత నీ దేవుడికి ఇస్తూ ఉన్నావా? నీ ప్రభుకి ఇస్తూ ఉన్నావా? ఒక్కసారి మనలను మనము పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. కృపగలిగిన దేవుడి మాటలను మన కొరకు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువానికి స్తోత్రాలు.
ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. విన్న వర్తమానం బిడ్డలకు దీవెనగా అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.